గారు చెప్పండి, సంగప్ప గారు. ఇప్పుడు స్పీకర్ ని మేము రిక్వెస్ట్ చేసి నీకు కూడా సభ ఆర్డర్లో పెట్టుకుని అడగాలి చరణ్ కౌశిక్. తీసుకోవట్లేదు అవకాశం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలేసి ఆ గుడి చర్చి మసీద్ దగ్గర పోయాడు చరణ్ కౌశిక్. రామచంద్రరావు మాట్లాడింది మళ్ళీ మీరు కూడా ఆ టాపిక్ వద్దులేండి. ప్రభు ఆయన అన్నాడు కదా, ప్రభుత్వ పైసలతో మసీదు చర్చి కడతామని చెప్పి ఎట్లా చెప్తారు? ఆమె ఎండోమెంట్ పైసలు తీసుకుని చర్చి మసీదు కడతారా? రామ మందిర్, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా ప్రజలు ఇచ్చిన పైసలతో, అక్కడ ఉన్న ట్రస్ట్ పైసలతో కట్టినారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పైసలతో కట్టలేదు. మొదటిది అదే 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు ఈ రోజు వచ్చి హిందుత్వం గురించి, గుడ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మొత్తం అప్పుడే మీకంతా హిందువులుగా మీకు ఇదే చేసిస్తారేమో. మొత్తం హైదరాబాద్ లో తిన్నటువంటి గుళ్లపై దాడులు జరిగినాయి. హైదరాబాద్ లో హనుమాన్ గుడి దగ్గర దాడులు జరిగినాయి. మొన్న బాన్స్వాడలో హిందువుల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి. ఆయన హోమ్ మినిస్టర్ ఆయన ఈరోజు నిర్మల్లో ఎస్సీ తర్వాత ఎస్టీ గోండ్ అమ్మాయి పైన మైనార్టీ వర్గానికి చెందినటువంటి యువకులు గంజాయి తాగిపించి బలవంతంగా రేప్ చేస్తే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇంత దారుణంగా జరుగుతుంటే మీరు పైగా అన్నిటి కలుపుకొని మాదే పెద్ద గొప్ప పాలన అని చెప్పుకుంటున్నారు. అన్ని ఇప్పుడు మీరు 3-4 కాలేజీల పేర్లు చెప్పినారు. మరి సల్కంచర్లో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ పేరు చెప్పు. మరి ఈ కాలేజీల పేరు చెప్తారు కదా, మరి ఆ కాలేజ్ పేరు కూడా చెప్పాలి. మరి ఆ కాలేజ్ కూడా అన్న ఉంది. ఆయన వదిలేసినాం కాబట్టి ఆయన కూడా వదిలేసినాం అని చెప్పాలా? అది చెప్పరు. నేను ఒకటేమంటున్నా అంటే, ఇప్పుడు సరే ఈ అసెంబ్లీలో ఫస్ట్ నేను ఇంత సార్ చెప్పారు, మా వాయిస్ లేకుండా వాళ్ళు టీఆర్ఎస్ లొలి పెట్టడం, వీళ్ళు వాళ్ళని మళ్ళీ కౌంటర్ చేయడం, అంటే ప్రతిపక్షాల వాయిస్, పబ్లిక్ కి పనికొచ్చేటువంటి వాయిస్ పోవద్దు అనేది ముఖ్యమంత్రి గారిది, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళది. ఇద్దరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అన్నెసరి చెప్తున్నారు కదా. కేవలం ఏది పాడి కౌశిక్ రెడ్డి ఒక యాటిట్యూడ్ తో ఒక డే అంతా పోయింది. ఆయన ఏదో ఆయన గన్ ఇట్లా పేల్చినట్టు చేతులు ఊపినంట, ఆ డే అంతా మొత్తం దాన్నే తీసేసుకున్నారు. ఇక ఆయన అరుడు ఎందుకో వీళ్ళు డే అంతా అసెంబ్లీ సమయాన్ని వేస్ట్ చేసినందుకో ఏమీ అర్థం కాలేదు. ఎన్నో పద్ధతులు ఉండే, ఆ పద్ధతుల మీద డిస్కషన్ చేసే అవకాశం ఉండే. మొదటిది. రెండోది, మైనింగ్ గురించి అంతకు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు నడిపించి చేసిరు, వాళ్ళు చేసిరు కాబట్టి పబ్లిక్ తెలిసిపోయింది, వాళ్ళని పక్కన కూర్చోబెట్టరు. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిరు. రోడ్డు కోసం అంటాడు చరణ్ కౌశిక్. ఈ రోజు ఇది ఆ రోజు నుంచి గత 10 ఏళ్ల నుంచి ఈ రోజు దాకా కూడా మీరు శంషాబాద్ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ చేస్తే కొల్లూరు ఎగ్జిట్ దాకా, కొల్లూరు దాటి కదా, అది ఏది ఇంద్రేషన్ దాకా మొత్తం ఏది క్రషర్ మైనింగ్ నడుస్తూ ఉంటది. ఆ రోడ్లని మీరు చూడండి, ఒక ఓవర్ మీద ఏ చెట్టు టచ్ చేసినా ఇంత మీకు డస్ట్ వస్తుంది. ఎందుకు? అక్కడ మొత్తం క్రషర్స్ ఉన్నాయి. వాటి అన్నిటి కూడా లీగల్ గా ఎంత పర్మిషన్ ఉంటది, ఎన్ని క్యూబిక్ మీటర్ల ఫీట్లకి పర్మిషన్ ఉంటది, ఎన్ని క్యూబిక్ ఫీట్లు వాళ్ళు అక్కడ క్రషర్ ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు వాళ్ళే, అంటే వాళ్ళ మనసులే చేసి, టీఆర్ఎస్ మనసులే చేసి మొన్న 10 ఏళ్ల దాకా. అలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంతకు 2-3 ప్రస్తావనలు వచ్చినాయి. ఆ 2-3 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ అయితేనే ఉన్నాయి కదా. నేనేమంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇలా ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు. థ్యాంక్ యూ సంగప్ప గారు, శరత్ గారు, చరణ్ కౌశిక్ గారు, వేల హరీష్ రెడ్డి గారు. మొత్తానికి ఇది నెవర్ ఎండింగ్ డిబేటు. ఈ పార్టీ అవినీత, ఆ పార్టీ అవినీత, వీళ్ళు మైనింగ్ చేస్తున్నారా, వాళ్ళు ల్యాండ్ శాండ్ వైను. రాజకీయ పార్టీలు ఏమున్నా, అధికారంలో ఏమున్నా సరే, ఎలక్షన్ల కోసం లేదా వాళ్ళ వ్యక్తిగత సంపద పెంచేందుకోసం ఇవన్నీ కూడా ప్రజలు డబ్బులు తీసుకున్నంత కాలం చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకోకుండా చేస్తారేమో, కానీ డబ్బులు ప్రజలు తీసుకోకపోతే ఓటుకి క్వశ్చన్ చేయడానికి వాళ్లకు అధికారం, మోరల్ రైట్ ఉంటుంది. లేదా వాళ్ళకు కూడా మోరల్ రైట్ ఉండదు. ప్రజలు కూడా సిస్టంలో కరప్షన్లో ఒక భాగం అయిపోయినారు కాబట్టి కరప్షన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు.